దయ్యం వస్తే మీరు ఎలా భయపడతారో అని టెస్ట్ చేసా అందుకే. నేను కాదు ప్రశాంతంగా ఆగండి మనం ఫ్రెండ్స్ గా కొట్టుకోకండి. సారీ దయ్యం ఉంది. నాకు తెలుసు ఇన్ని రోజులు మనం ఎవరితో ఆడుకుంటున్నాం దయ్యంతో. జాస్మిత దయ్యం మన ముందరే కనపడుతుంది. అయినా మనం కనుక్కోకుండా ఏదో వేసేసాం. అది పడేస్తే ఇంకా దయ్యంని ఎప్పుడు పట్టలేం. ఇది ఉంటేనే ఇంకా పిచ్చిది. ఆ గూగుల్కి ఏం తెలుసు అని. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్కి వెళ్ళి వెతకాలి దయ్యం గురించి. నువ్వు నాకు పెద్ద దయ్యం అవుతావు ఆమెతో. నువ్వు మా మాట వినకపోతే నువ్వు ఎంత కొట్టినా నేనేం చేయలేను. పో ఓకేనా? పరా బేస్మెంట్ వెళ్ళి వెతుకుదాం. బేస్మెంట్ వెళ్ళి దయ్యం వెతుకుదాం. నక్షు సితార కోసం బేస్మెంట్కి వెళ్దాం. పద వెళ్దాం. ఏంటో చేద్దాం. పోనీలే సితార కోసం మనం ఏం ఆపలేం. ఏం సితార సూసైడ్ చేసుకుంటున్నావా? నువ్వు ఉంటేనే మేము ఇవంతా చేయగలం. సరే ఇప్పుడు ఏం వద్దే, ఫన్నీగా ఆడుకుందాం. నువ్వు బాధపడితే మాకు బాధ వేసినాక కదా. మమ్మీ వాళ్ళు చాలా ఏడుచుకునే ఉంటారు. ఒకసారి వాళ్ళ మమ్మీ ఏడ్చింది. మేము పిజ్జా తింటూనే ఉన్నాము. వాళ్ళ మమ్మీకి ఏడుపు వచ్చింది. సరే పీస్ తెచ్చినాము, ఒక పీస్. బేస్మెంట్కి వెళ్ళి ఏమేమి వెతుకుదాం. తల్లో ఇంకా చూసుకుందాం. ఓకేనా? నక్ష లిఫ్ట్ నొక్కు. ఓకే సీతారా, నీకేం కావాలన్నా మేము చేస్తాం. కానీ నువ్వు సూసైడ్ చేసుకుంటే మేమేం చేయలేం. ఇరగొట్టావు నువ్వు, ఇరగొట్టా. నీళ్ళెందుకేసా? లిఫ్ట్ వెళ్దాం. ఓకే దయ్యం నువ్వేనా భయ్యం? సారీ సాంబార్. అమ్మయ్య వచ్చేసాం. బేస్మెంట్ అన్నమాట. చూద్దాం ఏమేం తేడాగా ఉన్నాయో, ఏమేం మంచిగా ఉన్నాయో. అవును, బ్యాక్ రూమ్స్ లెవెల్ లాగా ఉంది. నక్షు కాలుతో ఇలా అనింది. అయినా మనం ఇక్కడ తప్పిపోలేం. వద్దు ఎందుకు వినొచ్చు నా మాట. నేను ఇట్లా స్లోగా ఇట్లా అన్నా, ఇంకా గట్టిగా సౌండ్ వచ్చింది. నేను ఇట్లా అన్నా. వచ్చేసింది. ఓకే పరేకు చాలా ముఖ్యం. ఆల్రెడీ ఇరగొట్టింది దయ్యం. బయట వచ్చింది ఇరగొట్టింది. నేను దయ్యం మార్చేస్తున్నా. అరే ఏం ముద్దురా మనం పరేద్దాం. అట్లా కాదురా, మొత్తం పగలు కొట్టే ఏం వస్తుందిలే. దయ్యమా? నువ్వే దయ్యము. నేను నీకని పెద్ద నన్ను అన్నా అన్నారు. ఏం చేసి పెట్టలేదు. ఇలా తీసాం. తుమ్ 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 తుమ్
తాకతది సీత నక్ష నీళ్ళలో కింద పడితే ఫ్రాక్చర్ అవుతుంది. సీతారా నీ భరతనాట్యం వచ్చా? నాకు రాదనుకున్నావు, పద చెయ్యవా ప్లీజ్, నా కోసం నాకు చూడాలంటే. వీడియో కట్ చేసేయండి అప్పుడే. అంతే వచ్చా? వావ్ నైస్ క్లాప్స్. ఇలా చేస్తుంటే దయ్యం పట్టుకోవచ్చు. ఆ భరతనాట్యం సీతారా ఏమైంది? సీతారా ఈమె లేకో వెళ్ళు, మనం హాస్పిటల్కి తీసుకెళ్ళా తొందరగా. ఏమైంది సీతారా, పడిపోయావు? మమ్మల్ని భయపడించకు, మీకు దయ్యందే ముందు సింపాతి. సీతారా నువ్వు ఎందుకు కింద పడిపోయావు? సీతారా పడినట్టే ఉంది. సీతారా వా నీ దయ్యం రూపం వచ్చింది, సూసైడ్ చేస్తున్నావు. ఆ కిందేముందని, ఆ కిందేమో నేను దిగ్తే నేను సూసైడ్ అయిపోతాను. నువ్వు అవుతే నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్. అయినా సీతారా ఇందాకేందో నువ్వు దయ్యంలాగా బిహేవ్ చేసావు. ఇందాక చేసావు అంటే నువ్వు చేసావు, ఇలా కింద పడిపోయావు. నక్షు సీతారా కూడా ఆయుధ పూజ చేయాలి. ఇలా డాన్స్ చేస్తూ మధ్యలో ఇలా కింద పడిపోయావు. నువ్వు ఎక్కినా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు. మళ్ళా అద్దా. హలో ఏ ఏ వాణి మరి నాది ఏ దయ్యం నాలా నక్షు సీతారా నీ దయ్యం పట్టింది. ఓం మహి రామ్ దూరీ ఓం దకి దదకి 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 మా 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 మా. ఆమె దయ్యం పట్టింది. దకి దదకి దదకి అమ్మో నేను చచ్చిపోతా. సీతారా ఓకే ఆన్ అయింది. ముందే చెప్పండి తర్వాత చెప్పే నక్షు ప్లీజ్ వద్దు వద్దు అమ్మ బాధే చచ్చిపోతారు మీరు. నీ పిచ్చి మాత్రం అట్లా సితారా లాగా చచ్చిపో. సితారా డాక్టర్ దగ్గరికి అక్క
అట్లాంటి ఉండాలి ఈశాన్. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఈశాన్ ఇట్లా పడుకున్నాడు వేస్ట్ వెళ్ళలాగా చెట్టు తీయాలా. ఈశాన్ మనం ఇద్దరం డాన్స్ చేసుకుందాం అనుకున్నాం కదా. అవునుగా.